హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఏపీ హైకోర్టు నుంచి 170+ వేకెన్సీస్ తోటి అసిస్టెంట్ ఎగ్జామినర్, టైపిస్ట్, కాపీస్ట్కి సంబంధించిన నోటిఫికేషన్స్ విడుదలయ్యాయి కదా. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి చదవాల్సిన సిలబస్ ఏంటి, ఎగ్జామినేషన్ తెలుగులో ఉంటుందా లేదా, ఇంకా ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యే ప్రతి సమాచారం అందించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ముందుగా అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్కి సంబంధించిన పోస్టుల యొక్క సిలబస్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూద్దాము. ఆ తర్వాత టైపిస్ట్ అండ్ కాపీస్ట్కి సంబంధించినటువంటి జాబ్స్కి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందనేది చూద్దాము. సో దీనికి సంబంధించి ఇంకా అప్లికేషన్కి సంబంధించి కంప్లీట్ చేసుకున్నటువంటి వారు ఉంటే ఆ అప్లికేషన్ ప్రాసెస్ యొక్క వీడియో లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో వీడియో చూసి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అయితే కంప్లీట్ చేయండి. 30th సెప్టెంబర్ లోపు మీరు అప్లికేషన్స్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి క్వాలిఫికేషన్స్ విషయంలో చాలామందికి డౌట్స్ అయితే ఉన్నాయి. డిగ్రీ అనేది మీరు ఆర్ట్స్లో కానీ, సైన్స్లో కానీ, కామర్స్లో కానీ, లా డిపార్ట్మెంట్లో కానీ మీరు కనుక చేసినట్లయితే అప్లికేషన్స్ పెట్టుకోండి. బీటెక్ చేసినటువంటి వారికి ఎలిజిబిలిటీ అయితే మ్యాక్సిమం ఉండదు. మనకి అప్లికేషన్ ప్రాసెస్లో కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అప్లికేషన్ ప్రాసెస్ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. కాబట్టి మీరు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కంప్లీట్గా చూడండి. చూస్తే మీకు తెలుస్తుంది ఎక్కడ నేను అప్లికేషన్కి సంబంధించి ఎవరు అప్లై చేయొచ్చు అనేటువంటి డీటెయిల్స్ విషయంలో క్లియర్గా చెప్పడం జరిగింది. సో డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఉంటుంది, చూడండి. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి రిటన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్కి సంబంధించి. ఆ రిటన్ ఎగ్జామినేషన్లో టోటల్ 100 మార్క్స్కి మనకి క్వశ్చన్ పేపర్ అయితే రావడం జరుగుతుంది. డిగ్రీ స్టాండర్డ్లో క్వశ్చన్ పేపర్ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. దీనికి సంబంధించి మీకు 120 మినిట్స్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది 100 మార్క్స్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ కంప్లీట్ చేయడానికి. ఇందులో ఉండేటువంటి టాపిక్స్ చూసుకున్నట్లయితే జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, అలాగే రీజనింగ్ ఉంటుంది. ఈ 3 టాపిక్స్ మాత్రమే ఉంటాయి. సో ఈ 3 టాపిక్స్ నుంచి మనకి 100 మార్క్స్కి మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఇందులో మీరు క్వాలిఫై అవ్వాల్సినటువంటి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ కూడా ఇచ్చారు కేటగిరీ వైజ్గా. ఇందులో ఓపెన్ కేటగిరీ వారికి 45% ఆఫ్ మార్క్స్ అనేవి రావాల్సి ఉంటుంది 100 మార్క్స్లో. ఇంకా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 40% ఆఫ్ మార్క్స్ రావాలి. ఓబీసీ క్యాండిడేట్స్కి 35% ఆఫ్ మార్క్స్ రావాలి. ఇంకా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి 30% ఆఫ్ మార్క్స్ రావాలని ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ ఎగ్జామినేషన్ మనకి కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్లో కండక్ట్ చేయడం జరుగుతుందని మెన్షన్ చేశారు. సో మీరు కంప్యూటర్లోనే దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ అయితే బోత్ అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్ పోస్టులకి రాయాల్సి ఉంటుంది. ఇంకా దీనికి సంబంధించిన సిలబస్ విషయానికి వస్తే జనరల్ నాలెడ్జ్కి సంబంధించి సిలబస్ వచ్చేసి ఇండియన్ ఆర్ట్, కల్చర్, డ్యాన్స్ అండ్ మ్యూజిక్కి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ ఇండియన్ జాగ్రఫీకి సంబంధించినటువంటి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇంకా ఇండియన్ హిస్టరీ, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, ఇండియన్ జాగ్రఫీ, అలాగే అగ్రికల్చర్, ఎన్విరాన్మెంట్, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్, జనరల్ సైన్స్ నుంచి డే టు డే సైన్స్కి సంబంధించి అంటే రీసెంట్గా జరిగినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ కూడా వస్తాయి. ఇంకా సైంటిఫిక్ రీసెర్చ్, అవార్డ్స్, పర్సనాలిటీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్, స్పోర్ట్స్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అడగడం జరుగుతుందని ఇక్కడ క్లియర్గా బ్రాకెట్లో మెన్షన్ చేశారు. సో ఈ విధంగా జనరల్ నాలెడ్జ్ నుంచి మనకి ఈ టాపిక్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఏ ఒక్క టాపిక్ని కూడా మీరు వదలకుండా ప్రతిదీ కూడా కంప్లీట్గా అయితే చదవండి. ఇంకా ఇంగ్లీష్ లాంగ్వేజ్ విషయానికి వస్తే మనకి ఇక్కడ కాంప్రిహెన్షన్ పాసేజ్ నుంచి కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. అవి ఎన్ని వస్తాయి అనేది మనకైతే మెన్షన్ చేయలేదు, బట్ కాంప్రిహెన్షన్ పాసేజ్ అయితే మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఇంకా స్పాటింగ్ ఎర్రర్స్ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ వస్తాయి. క్లోజ్ టెస్ట్ ఉంటుంది, పారాస్ జంబుల్డ్ ఉంటుంది కదా, లేదా సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ అంటారు. సో అది కూడా వస్తుంది. ఆడ్ సెంటెన్స్ అవుట్ అని చెప్పేసి కూడా అంటారు. సో దాని నుంచి ఈ పర్టికులర్ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయి, లేదా సెంటెన్స్ కంప్లీషన్ అంటారు, లేదా పారా కంప్లీషన్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. సినానిమ్స్, యాంటానిమ్స్ కూడా క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన సిలబస్. ఇంకా రీజనింగ్కి సంబంధించి చూసుకున్నట్లయితే అనాలజీస్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, స్పేస్ విజువలైజేషన్, స్పేషియల్ ఓరియంటేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, అనాలిసిస్, జడ్జ్మెంట్ అండ్ డెసిషన్ మేకింగ్, విజువల్ మెమరీ, అలాగే డిస్క్రిమినేషన్, అబ్జర్వేషన్, రిలేషన్షిప్ కాన్సెప్ట్స్, అర్థమెటికల్ రీజనింగ్ అండ్ ఫిగరల్ క్లాసిఫికేషన్, అర్థమెటిక్ నంబర్ సిరీస్, నాన్ వెర్బల్ సిరీస్, కోడింగ్ అండ్ డికోడింగ్, స్టేట్మెంట్ కన్క్లూజన్ అండ్ సిలాజిస్టిక్ రీజనింగ్ అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో కోడింగ్, డికోడింగ్ నుంచి మొత్తం అన్ని టాపిక్స్ కూడా మనకి ఇక్కడ రీజనింగ్లో ఉండే టాపిక్స్ అన్నీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనకి ఇక్కడ
నెగెటివ్ మార్కింగ్ ఉంటుందా లేదా అనేది మనకి నోటిఫికేషన్ ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. అయితే ఎవరైతే స్క్రైబ్ పెట్టుకోవాలనుకుంటున్నారో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వారికి 20 మినిట్స్ ఎక్స్ట్రా టైం కూడా ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేశారు స్క్రైబ్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే. సో వారికి మాత్రమే ఎక్స్ట్రా 20 మినిట్స్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మనకి నెగిటివ్ మార్కింగ్కి సంబంధించి క్లియర్గా అయితే మెన్షన్ చేయలేదు. నెగిటివ్ మార్కింగ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో బేస్డ్ ఆన్ ది ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ యొక్క డిసిషన్ బేస్ చేసుకుని ఉంటుందన్నమాట. మీకు క్వశ్చన్ పేపర్ వచ్చిన తర్వాత మీరు ఎగ్జామ్ రాసిన తర్వాతే తెలుస్తుంది మీకు నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా లేదా అనేది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి ఎగ్జామినేషన్ తెలుగులో కూడా కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ప్రీవియస్గా మనకి కండక్ట్ చేసినటువంటి హైకోర్టు జాబ్స్కి సంబంధించిన ఎగ్జామ్స్ చూస్తే బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్లో కూడా కండక్ట్ చేశారు. కాబట్టి తెలుగు మీడియం అభ్యర్థులు కూడా ఇది బెనిఫిట్ అయితే అవుతుంది. కాబట్టి తెలుగు మీడియం అభ్యర్థులు కూడా ప్రిపేర్ అవ్వండి. సో ఇది మనకి ఈ యొక్క అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్కి సంబంధించిన సిలబస్ అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్. ఇప్పుడు టైపిస్ట్ అండ్ కాపీస్ట్కి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండ్ సిలబస్ అనేది చూద్దాము. ఇంకా టైపిస్ట్ అండ్ కాపీస్ట్కి సంబంధించి కూడా మీరు ఈ మంత్ 30th లోపు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ దీనికి సంబంధించి మీకు డిగ్రీ అనేది ఆర్ట్స్లో కానీ, సైన్స్లో కానీ, కామర్స్లో కానీ, లా డిపార్ట్మెంట్స్లో కానీ మీరు కనుక డిగ్రీ చేస్తే అప్లై చేయొచ్చు. దానితో పాటు ఏపీకి సంబంధించినటువంటి లేదా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి టెక్నికల్ ఎగ్జామినేషన్ టైప్ రైటింగ్ ఇంగ్లీష్ హయ్యర్ గ్రేడ్లో 45 వర్డ్స్ పర్ మినిట్ చేసినటువంటి యొక్క హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేట్ ఉంటేనే ఈ పర్టికులర్ టైపిస్ట్ అండ్ కాపీస్ట్ పోస్టులకి అప్లై చేయండి. ఈ సర్టిఫికేట్ లేనటువంటి వారు మీరు ఎగ్జామినర్ అండ్ అసిస్టెంట్ పోస్టులకి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఓకే. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే దీనికి కూడా కామన్ ఎగ్జామినేషన్ అనేది బోత్ టైపిస్ట్ అండ్ కాపీస్ట్ పోస్టులకు ఉంటుంది. 60 మార్క్స్కి ఎగ్జామినేషన్ ఉంటుంది. 75 మినిట్స్లో మీరు కంప్లీట్ చేయాలి. సో ఎగ్జామినర్ అండ్ అసిస్టెంట్ పోస్టులకి, టైపిస్ట్ అండ్ కాపీస్ట్ పోస్టులకి టైమింగ్స్లో డిఫరెన్స్ ఉంది అండ్ మార్క్స్ విషయంలో కూడా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఓన్లీ 60 మార్క్సే ఉంటాయి ఎగ్జామినేషన్లో. 75 మినిట్స్లో మీరు కంప్లీట్ చేయాలి. దీనికి సంబంధించి ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ ఈ 3 టాపిక్స్ అయితే మెన్షన్ చేశారు. సేమ్ లైక్ ఎగ్జామినర్ అండ్ అసిస్టెంట్కి సంబంధించి. కాకపోతే టైమింగ్ అండ్ క్వశ్చన్స్ అనేవి తక్కువ ఉంటాయన్నమాట. ఇంకా ఓపెన్ కేటగిరీ క్యాండిడేట్స్కి 45% ఆఫ్ మార్క్స్ రావాలి. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 40% ఆఫ్ మార్క్స్ రావాలి. ఓబీసీ క్యాండిడేట్స్కి 35, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి 30% ఆఫ్ మార్క్స్ అనేవి రావాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు. ఇందులో ఈ మార్క్స్తో క్వాలిఫై అయినటువంటి వారిని 1:3 రేషియోలో స్కిల్ టెస్ట్ లేదా టైపింగ్ టెస్ట్కి పిలవడం జరుగుతుందని చెప్పేసి కూడా ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో బేస్డ్ ఆన్ ది కామన్ మెరిట్ లిస్ట్ని బేస్ చేసుకొని దీనికి సంబంధించి అపాయింట్మెంట్ అయితే ఉంటుందని మెన్షన్ చేశారు. స్కిల్ టెస్ట్ అలాగే రిటన్ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని దీనికి సంబంధించి కామన్ మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. కాబట్టి మీరు అట్లీస్ట్ క్వాలిఫై అయినా మీరు స్కిల్ టెస్ట్కి ఎలిజిబిలిటీ అవ్వడం జరుగుతుంది. కాబట్టి క్వాలిఫై అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇంకా జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్కి సంబంధించి మనకి సేమ్ లైక్ ఎగ్జామినర్ అండ్ అసిస్టెంట్ పోస్టులకు ఏ విధంగా అయితే సిలబస్ ఉందో అదే సిలబస్ ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ ఇన్ ది ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్ విల్ బీ కాల్డ్ ఫర్ స్కిల్ టెస్ట్ ఇన్ టైపింగ్ ఆన్ కంప్యూటర్స్ ఫర్ 40 మార్క్స్ ఇన్ ద రేషియో ఆఫ్ 1:3 రేషియో అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఎవరైతే కామన్ ఆబ్జెక్టివ్ టైప్ రిటన్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయ్యారో వారిని 1:3 రేషియోలో 40 మార్క్స్కి సంబంధించిన టైపిస్ట్ ఎగ్జామినేషన్కి పిలవడం జరుగుతుందని మెన్షన్ చేశారు. డేట్ అండ్ టైమ్ ఆఫ్ స్కిల్ టెస్ట్ విల్ బీ ఇంటిమేటెడ్ ఎట్ అప్రాప్రియేట్ టైం అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. కామన్ రిటన్ ఎగ్జామినేషన్ అయిన తర్వాత ఈ స్కిల్ టెస్ట్కి సంబంధించి డేట్ అండ్ టైం ఎప్పుడు ఉంటుంది అనేది మీకు ఫర్దర్గా తెలుస్తుంది. ఇప్పుడే మనకైతే చెప్పలేదు. ఇంకా ఈ కామన్ రిటన్ ఎగ్జామినేషన్కి సంబంధించి మనకి డేట్ కూడా మనకి నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేయలేదు. ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వారికి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. కాబట్టి అప్పటి వరకు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించిన ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇది కూడా మనకి ఎగ్జామినేషన్ తెలుగులోనే ఉంటుంది. అయితే దీనికి సంబంధించి నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా లేదా అనేది ఇక్కడైతే మెన్షన్ చేయలేదు. బట్ తెలుగులో అయితే ఎగ్జామినేషన్ ఖచ్చితంగా ఉంటుంది, అలాగే ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. సో ఈ విధంగా మనకి 2 నోటిఫికేషన్స్కి సంబంధించిన సిలబస్ అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఉంది. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.